రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అవమానకర వ్యాఖ్యలపై తక్షణమే ఆయనను బర్తరఫ్ చేయాలని సామాజిక ప్రజా సంఘాల జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడు నాగార్జునలు అన్నారు. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండలోని సుభాష్ విగ్రహం వద్ద అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అహంకారపూరితమైన తిరస్కార స్వరంతో అమిత్ షా మాట్లాడడం ఆయన అహంకారాన్ని రుజువు చేసిందన్నారు. భారతదేశ లౌకిక మరియు ప్రగతిశీల రాజ్యాంగ రూపశిల్పిని అపహాస్యం చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఈ అవమానకరమైన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన చేసినవి మాత్రమే కాదని, సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్న లక్షలాది మంది అణగారిన వ్యక్తులకు జరిగిన అవమానమన్నారు. అమిత్ షాను బర్తరఫ్ చేసే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండ శ్రీశైలం, నాయకులు పాలడుగు ప్రభావతి, హాషం, గంజి మురళి, కృష్ణారెడ్డి, ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, ఉట్కూరి నారాయణరెడ్డి, పోలె సత్యనారాయణ, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు రాజ్యాంగాన్ని కించపరుస్తూ, అంబేద్కర్ని కించపరుస్తూ క్రిటిసైజ్ చేసినటువంటి అమిత్ షా ఈరోజు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సంఘాలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పట్ల తూలనాడుతూ, అవమానపరుస్తూ, వివక్షతకు ఏదైతే మారు పేరన్న బీజేపీ ఏదైతే ఉందో ఈరోజు రాజ్యాంగాన్ని తూలనాడి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నింపాలని చెప్పేసి ఒక కుట్రబుద్ధితో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు దేశ లౌకిక విధానాలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి లౌకిక విధానాలు కాపాడుతున్నటువంటి ప్రజాస్వామ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరచడం అనంటే ఈరోజు ఈ దేశంలో ఉన్న 140 కోట్ల పౌరుల ఆత్మాభిమాన తోలనాడినట్టే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు కేవలం మోడీ ఏదైతే సపోర్ట్ తీసుకొని మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఒక పార్లమెంటులో ఈరోజు చట్టసభల్లో ఈ రకంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చాలా నిస్సిగ్గుగా అంబేద్కర్ను అవమానపరుస్తూ అమిత్ షా మాట్లాడటం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించాడు. ప్రపంచ మేధావిగా అన్ని దేశాలు కొనియాడుతున్న సందర్భంగా బీజేపీ ఎన్నికల ముందు మాత్రమే అంబేద్కర్ బొమ్మ పెట్టి, దండం పెట్టి ఓట్లు వేయించుకుంటున్నది. ఓట్లు వేసిన తర్వాత అంబేద్కర్ విధానాలను, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నది. అందుకనే బీజేపీ, మోడీ కానీ, అమిత్ షా కానీ ఈ దేశ ప్రజలకు ముందుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ను అవమానపరచడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరచడమే. అంబేద్కర్ను అవమానపరచడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను అవమానపరచడమే. కాబట్టి మీరు ఏదైతే మనవాద సిద్ధాంతం చెప్తున్నారో దాన్ని తూచా తప్పకుండా మీరు అమలు చేయడం కోసమే ఇట్లాంటి వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. కాబట్టి వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలి. మోడీ కూడా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాపాడుకుంటాం భారత రాజ్యాంగం అని ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కోరుతా ఉన్నది. ఆదివాసీ ప్రజలపైన, బలహీన వర్గాలపైన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్న పరిస్థితి ఈ అమిత్ షా మాటలు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఏ ఆశయం కోసమైతే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించారో వాటిని కాపాడే పద్ధతుల్లో ఈ దేశంలో ఉన్న లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు, ప్రజా సంఘాలు ఇవాళ అమిత్ షా విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. వెంటనే అమిత్ షా తమ తప్పుడు మాటల్ని ఉపసంహరించుకోవాలి. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఒక క్షణం కూడా మంత్రి పదవిలో కొనసాగడానికి అమిత్ షాకు అర్హత లేదు. ఆ మాటల్ని వెనక్కి తీసుకునే వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాము. మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో, అమిత్ షా మాటలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం.